వాళ్ళే కాలేజీల్లో ఒకలా ఉంటారు, ఇంటి దగ్గర మాత్రం వాళ్ళ అమ్మాల ముందు కాలేజ్ స్టూడెంట్స్ ఏమీ తెలియని వాళ్ళే ఉంటారు. కాలేజ్కి వెళ్ళాక వాళ్ళంత రెబల్ ఎవరు ఉండరు. అమ్మాయే కావచ్చు, అబ్బాయే కావచ్చు. అమ్మ మీ అబ్బాయి ఇలా చేశాడు, లేకపోతే మీ అమ్మాయి ఇలా చేస్తుంది. మా అమ్మాయ నోరు తెరిస్తే మా అమ్మాయికి మాటలే రావు. ఇంటి దగ్గరే రావమ్మా, కాలేజ్లో మాత్రం ఆగకుండా వచ్చేస్తాయి మాటలు. ఇలా ఇష్టానుసారంగా ఇంట్లో హీరోస్ ఫోటోలని, హీరోయిన్ ఫోటోలని, డీపీల్లో హీరోల ఫోటోలని, స్టేటస్లో సినిమా స్టేటస్లని. ఎవరు? దేవుడు నమ్ముకున్న వాళ్ళే, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే, దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే. పాస్ట్ గారు చూసేస్తారేమో అని చెప్పి పాస్ట్ గారిని కూడా హైడ్ చేసి స్టేటస్లు పెట్టిన వాళ్ళేరా. ఐస్ క్రీమ్ తిన్నదే ఆకు రాలిపోయిన ఆకు తీసి ఫోటో తీసి పెట్టిన వాళ్ళు ఉండరా? ఎవరు? మళ్ళీ పాస్ట్ గారు తిడితే ఇవన్నీ ఎందుకు ఎడుతున్నారా? వాళ్ళని హైడ్ చేసేసి వాళ్ళని తప్పించేసి ఇష్టానుసారంగా స్టేటస్లు పెట్టిన వాళ్ళు లేరా? ఏర్పరచబడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుడు అన్నాడు, చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు నువ్వు చేసింది. నువ్వు ఆకు ఫోటో తీయడానికి వెళ్తున్నావు కదా, లేకపోతే ఏ ఫోటో, ఏ స్టేటస్, ఏ సినిమా పాట పెడుతున్నావు కదా, ఆ సినిమా పాట నువ్వు చూస్తున్నావు. నీ ఆలోచన అది పెట్టాలనుకోకముందే దేవుడికి తెలుసు నువ్వు అది పెడతావని. అప్పుడే చూసేసాడు నిన్ను. కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఏర్పరచబడిన వ్యక్తిగా ప్రవర్తించాలి. ఏర్పరచబడిన మనం రాజులైన యాజక సమూహం, రాజుల్లా జీవించకుండా ఎలా జీవిస్తున్నావు? రాజుగారి దగ్గర సైనికుల్లా అన్నా జీవించట్లేదంటండి. నేను ఇంకా క్షమించబోతున్నాను, నేను ఇంక క్షమిస్తాను కాబట్టి నీతో ఈ మాట చెప్తున్నాడు. నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేసుకున్నాను.